స్తోత్రములు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన వాక్య భాగాన్ని చదువుకుందాము. ఎక్కువ ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే ఈ లోకంలో భక్తిహీనులు మనకు చాలామంది మనం చూస్తూ ఉంటాము. ఈ భక్తిహీనులు దేవుడు ఇష్టపడేవాడిగా ఉండటం లేదు. భక్తిహీనులను బట్టి వాళ్ళ గురించి దేవుడు కీర్తన గ్రంథంలో బహు చక్కగా బాగా కోపంతో ఉన్నాడని మనం చూస్తాము. కీర్తనలు 50వ అధ్యాయము కీర్తనలు 50వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాము. భక్తిహీనులతో దేవుడు ఇట్లా సెలవిచ్చున్నాడు, నా కట్టడాలను వివరించుటకు నీకు ఏం పని? నా నిబంధన నీ నోట వసించేదివేమి? దిద్దుబాటు నీకు అసహ్యం కదా. నీవు నా మాటలను వెనుకకు తోసివేసేదవు. నువ్వు దొంగను చూసినప్పుడు వానితో ఏకీభవించేదవు. వ్యభిచారులతో నువ్వు సాంగత్యం చేసేదవు. 19వ వచనం, కీడు చేయవలని నీ నోరు తెరిచి ఉన్నావి, నీ నాలుక కపటము కల్పించున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇటు పనులు నువ్వు చేసినను నేను మౌనిని ఇంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడని నీవు అనుకుంటివి. అయితే కనులెదుటి సంగతులన్నీ నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించేదను. దేవుణ్ణి మరచువర్లరా, దీన్ని యోచించుకోండి. లేని ఎడ్ల నేను మిమ్మల్ని చీల్చివేయదను, తప్పించువాడెవడనూ లేకపోను. గమనించండి దేవుని బిడ్డలారా, భక్తిహీనులకు దేవుడితో సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళకి దేవుడు అంటే ఇష్టం లేదు, దేవుని మీద భక్తి లేదు, భయం లేదు. దేవుడు అంటే వాళ్ళకి లెక్కే లేకుండా జీవిస్తూ ఉన్నారు. అలాంటి వారితో దేవుడు అంటున్నారు, ఇక నాతో నీకేం పని? నీవు నీ హృదయం నీ మనసు కొండలు చెప్పుటం, దోషం చెప్పుటం, మోసం చేయటం, దొంగలాగా దొంగతనాలు చేసేవాడిగా ఉంటున్నావు. నువ్వు నాకు అసహ్యంగా కనిపిస్తున్నావు, నువ్వు నాకు దూరంగా ఉంటున్నావు, అయినా నీకేం పని అని దేవుడు అంటున్నాడు. ఇలాగే నువ్వు ఉంటున్న ఎడ్లా, నన్ను గురించి నువ్వు మాట్లాడిన ఎడ్లా నేను నిన్ను చీల్చివేసేదను అని దేవుడు మనతో చెబుతున్నాడు. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దేవుడు కోపంతో చెప్తున్న మాటలు ఇవి. భక్తిహీన మనం ఎవరైతే భక్తిలో ఉంటున్నారో, దేవుని అంటే భయం లేకుండా ఉంటున్నారో, వారు దేవుని గురించి మాట్లాడే అర్హత వాళ్ళకి లేదు అని దేవుడు చెప్తున్నాడు. కానీ మనమైతే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన స్తుతించాలి, ఆయన కొనియాడేవాడిగా ఉండాలి. 23వ వచనంలో అంటున్నాడు, స్తుతి యాగం అర్పించేవాడు నన్ను మహిమపరుచుతున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరచుంటూ వాడు మార్గము సిద్ధపరచెను. చూడండి, దేవుడు చక్కగా చెప్తున్నాడు, స్తుతి యాగం అర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరిచినట్టు వాడు మార్గము సిద్ధపరచుకోను. ఎంత చక్కని మాట అన్నాడు. కీర్తనలు 27:6